అసలు ఈ లొకేషన్ ఈ ఫారెస్ట్లో కట్టిల్లా ఇల్లులు కబ్జా చేసి కట్టిల్లో తెలియదు, కానీ ఏదో జరిగింది ఇక్కడ. ఇన్ని చెట్ల మధ్యలో, ఇంత ఫారెస్ట్ మధ్యలో ఇల్లు కట్టిల్లు. సమ్ సస్పీషియస్. కొంపలకు వచ్చేసినాం గైస్. ఇండియాలో ఎడ్యుకేషన్ ఇట్స్ లైక్ నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్. బట్ కాలేజెస్ ఇవన్నీ ఎట్లా ఇంకా కొత్త బిల్డింగ్లు కడతాయి, కొత్త కొత్త రెనోవేషన్లు చేస్తాయి. నాన్ ప్రాఫిటబుల్ అన్నారు అంటే ప్రాఫిట్ మాత్రమే లేదు, ఇన్వెస్ట్మెంట్ ఉంది. వచ్చిన ప్రాఫిట్ ని దాంట్లోకి దీంట్లోకి రెండు మళ్ళా డాక్టర్ కాలేజ్ నాన్ ప్రాఫిట్ బిజినెస్ నుంచి వచ్చిన ప్రాఫిట్ తీసుకుపోయి ప్రాఫిట్ వచ్చిన బిజినెస్ లో పెడతారు. అట్లా అంతే కదా గాయస్. ఇదే మన కొంప. కొంచెం మీరు పోసుకుంటే బాగుంటుంది కాఫీలో. కాఫీ చప్పగుంది, అందులో కొంచెం మీరు పోసుకుంటే చీరు ఉంటుంది, సెట్ అయిపోతుంది. ఫుల్ ఎనర్జెటిక్. రోజంతా కూర్చుంటే ల్యాప్టాప్ ఉంది, లేచి పని చేయొచ్చు. మన ఛానల్ అసలు ఛానల్ కోడి కూత అని ఎట్లా పెట్టినా అంటే, సో అయితే నేను ఒక వెబ్ సిరీస్ చూస్తాను. ఆ వెబ్ సిరీస్ చూసేటప్పుడు అందులో అది కొరియన్ వెబ్ సిరీస్, అంటే కొరియన్ ఏమంటారు కదా, వెబ్ సిరీస్ కొరియన్ జపనీస్, అది ఏ వెబ్ సిరీస్ జపనీస్ కావచ్చు. సో అందులో ఒక స్కూల్ ఉంటుంది, ఆ స్కూల్లో ఒక క్లాస్ ఉంటుంది. క్లాస్లో అందరూ వీడియో లైవ్ స్ట్రీమ్ చేస్తూ ఉంటారు. అయితే ఒకడేం స్ట్రీమ్ చేయడు, వాడు ఊకే సైలెంట్గా ఉంటాడు క్లాస్లో. వాడిని అందరు కలిసి ఏడిపిస్తాడు అంటే బుల్లి చేస్తూ ఉంటారు. ఒక పెద్ద స్ట్రీమర్ బుల్లి చేస్తూ ఉంటాడు. బుల్లి అంటే గాడికి బొమ్మలు వేస్తూ ఉంటారు, వాడికి పైసలు ఇస్తా అని చెప్పి వాడి మీద జడలు వేస్తారు, అదే వేస్తారు, ఇదే వేస్తారు, స్ట్రీమ్లో వ్యూస్ కోసం అది ఇది చేస్తారు. అయితే వాడు ఏం చేయలేకపోతాడు, ఎదిరించలేకపోతాడు, ఏం చేయలేకపోతాడు, ఫైట్ చేయలేకపోతాడు. అయితే ఒక్కరోజు చూసి రిటర్న్ ఫైట్ చేస్తాడు. ఇక ఫైటింగ్ చేద్దామని ఇక ఇదంతా కాదు అని చెప్పేసి ఫైట్ చేస్తాడు. ఫైట్ చేసినప్పుడు ఇక వాళ్ళందరూ ఆ పెద్ద స్ట్రీమర్ ఆడ ఏం చేస్తాడు, నీతో ఫైట్ చేస్తా, నువ్వు గెలిస్తే నేను వదిలేస్తా మొత్తానికి అని అంటాడు, నా ఛానల్ నీకు ఇచ్చేస్తా అంటాడు. అయితే వీడికి ఫైట్ చేసుడు రాదు. వాడికి అప్పుడే ఒక పుంజుగాడి ఫైట్ వీడియోస్ వస్తాయి. ఎవరు పంపుతారు? హీరోయిన్ పంపుతుంది. ఎవరు పంపుతారు నాకు గుర్తులేదు. హీరోయిన్ పంపుతుందని మనం అనుకున్నాం. హీరోయిన్ పంపిస్తుంది, హీరోయిన్ని ఆ వీడియోస్ పంపిస్తుంది. ఆ వీడియోలో బేసిక్గా ఫైట్ ఎట్లా బేసిక్గా ఈ సిచ్యువేషన్కి తగ్గట్టు ఫైట్ ఎట్లా చేయాలని ఓ వీడియో ఉంటుంది. ఆ వీడియోలో వాడు పుంజు తలకాయ ఫేస్ మాస్క్ వేసుకొని వీడియో ఉంటుంది. ఆ వీడియో లాస్ట్కి రివీల్ చేస్తారు ఎవరిదని చెప్పేసి. ఆ వీడియో హీరోయిన్ వీడికి ఇక డార్క్ వెబ్ నుంచి పంపుతుంది, ఏ వెబ్ నుంచి పంపుతుంది అని సోర్స్ ఎక్కడ ఉండదు. సోర్స్ లేకుండా వీడియో డైరెక్ట్ పాప్ అవుతుంది, మనకి స్కామ్ కాల్స్ వచ్చినట్లు పాప్ అవుతుంది. ఆ వీడియో ఓపెన్ చేయగానే ఇట్లా ఫైట్ చేస్తాడు. ఆ రోజు ఫైట్ చేస్తాడు, ఆ రోజు చూసాడు, నేర్చుకుంటాడు, పోయి ఫైట్ చేస్తాడు. నెక్స్ట్ మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ అయినప్పుడు అట్లానే ఫైట్ చేస్తాడు. వీడి ఫ్రెండ్ గారు ఏం చేస్తాడు, ఆ ఫైట్స్ అన్నిటినీ స్ట్రీమ్ చేస్తా అంటాడు. వీడికి ఇక మస్తు వ్యూస్ వస్తాయి. ఇక యాక్చువల్గా వాడికి కూడా మస్తు డబ్బులు కావాలి, ఎందుకంటే వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉంటుంది. సో కొత్త వాళ్ళ మమ్మీకి ఫైట్ చేయడం అంటే ఇష్టం లేదు. ఇక వీడు ఫైటర్ అవుతాడు, స్ట్రీట్ ఫైటర్ అవుతాడు. స్ట్రీమ్కు పైసల కోసమే ఫైట్ చేస్తాడు. ఇక అందరితో ఫైట్ చేస్తా అంటాడు. ఫైట్ లెవెల్స్ ఉన్నోళ్ళతో అందరితో ఫైట్ చేసుకుంటా పోతా అంటాడు, ఎందుకంటే వాళ్ళ అమ్మని బతికించుకోవాలి. అయితే ఒక ఫైట్ క్లబ్ ఉంటుంది. ఆ ఫైట్ క్లబ్ ఏం చేస్తుంది, వీడిని కొనడానికి ట్రై చేస్తుంది. వీడు ఏం చేస్తాడు, నేను నాకే డబ్బులు ఎక్కువ వస్తున్నాయి, నేను మీ దాంట్లో ఫైట్ చేయను అని చెప్తాడు. బేసిక్గా ఫైట్ క్లబ్లో ఎట్లా చేస్తాయి, ఆఫర్ చేస్తాయి కదా, వీడు నువ్వు అని చెప్తాడు. కాకపోతే తెలియదు ఏంటంటే ఆ స్ట్రీమ్ చేసే వెబ్సైటే ఆ ఫైట్ క్లబ్ ఓనర్ కానీ బ్యాన్ చేస్తే ఛానల్ని. సో ఫసక్. సో అట్లా పోయినప్పుడు ఇక వీళ్ళే ఇక మళ్ళీ కొత్త ఛానల్ క్రియేట్ చేస్తారు. ఆ ఛానల్ బ్యాన్ అయినాక కూడా కొత్త ఛానల్లో చేస్తూ ఉంటారు. వ్యూవర్స్ అందరు డబ్బులు ఇస్తూ ఉంటారు, స్ట్రీమ్ చేసుకునే డబ్బులు ఇస్తూ ఉంటారు. సో ద మెయిన్ పాయింట్ ఏంటంటే వాడి భయాన్ని వదిలి వాడు ఎప్పుడు ఒకటే మూలకి ఎక్కడో ఉండడు. వాని భయాన్ని వదిలి జనాల ముందుకు వచ్చి ఫైట్ చేస్తూ అంటాడు. ఆ ఫైట్కి కారణం ఎవడు, పుంజు. ఆ పుంజు మాస్క్ వేసుకున్న అబ్బాయి, అంకులో అబ్బాయి ఫైటర్ అనుకున్నాం, పుంజు. సో అదే ఇన్స్పిరేషన్తో మన ఛానల్కి ఆ పుంజు బొమ్మ పెట్టాల్సి వచ్చింది, మళ్ళీ కోడి కూత పెట్టాల్సి వచ్చింది, ద వాయిస్ ఆఫ్ చికెన్ అని గొప్పగా అనుకున్నాం. కాకపోతే అది మన వాయిస్ అయితే నేను అనుకోలే. సో అది స్టోరీ, మన స్టోరీ, కోడి స్టోరీ. సో అందుకే కోడి కూత అని పెట్టాల్సి వచ్చింది. చాలా మంది అడుగుతున్నారు కోడి కూత ఏందిరా, కోడి కూత ఛానల్ పేరు అని.
ఆ ఛానల్ ఇన్స్పిరేషన్ అక్కడి నుంచి వచ్చింది. సో అది గాయ్స్ ఛానల్ ఇన్స్పిరేషన్, ఛానల్ ఆరిజిన్ స్టోరీ, ఛానల్ టైటిల్ ఆరిజిన్ స్టోరీ అనుకోవచ్చు. సో అది. సో ఇంకేముంది, ఏం మాట్లాడదాం. అలా 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 ఫస్ట్ ఎట్లా అంటే ఏదో ర్యాండమ్గా నాకు ఒక మెయిన్ పేజ్ ఉండేది. ఎప్పుడు లాక్డౌన్ స్టార్ట్ కాకముందుకే పెట్టిన. లాక్డౌన్లో ఉండేది. కాకపోతే టైం ఎక్కువ తీసుకుంటానని చెప్పేసి బేసిక్గా ఫ్రెండ్స్తో ఎక్కువ ఉండేది. నేను లాక్డౌన్ మొత్తంలో లాక్డౌన్లో ఎక్కువ ఫ్రెండ్స్తో ఉండేది. నాకు 5-6 ఫ్రెండ్స్ ఉండేది. ఇక వాళ్ళతో ఉండేది. ఈ టైం అంతా ఈ ఫోన్ మీద పోతుంది. అంటే బేసిక్గా ఊకే ఫోన్లోనే ఉండేది. వాళ్ళతో ఉన్నప్పుడు, ఇంట్లో ఉన్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, తినేటప్పుడు ఆ మేమ్స్ చూసుకుంటా, ఆ వీడియో ఎడిట్ చేసుకుంటా ఉండేది. సో కొన్ని రోజులు బాగానే గడిచింది. కాకపోతే తర్వాత టైం అంతా దాని మీదనే పోతుంది. అసలు నాకు ఆనందం ఏమొస్తుంది, ఫ్రెండ్స్తో నుండి వస్తుందా, ఇట్లా ఫ్రెండ్స్తో నుండి వస్తుందా, దీంతో మేమ్స్ చేసి వస్తుందా అని కొంచెం కంపేర్ చేసుకుంటే వర్త్ కాదనిపించింది. సో ఆ మెయిన్ పేజ్కి ఒక 7,000 ఫాలోవర్స్ ఏమో వచ్చిళ్ళు. తర్వాత ఆ మెయిన్ పేజ్ని పక్కకు నెట్టేసి ఇప్పటికి కూడా యాక్టివ్లో లేదు. పోస్ట్ ఏం చేయను, ఉంది ఛానల్ అంతే. 3,000 మంది ఎగేశారు, ఇంకా 4,000 మంది అలానే ఉన్నారు. సో ఆ మెయిన్ పేజ్ అలానే పక్కన నెట్టేసి యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసిన. యూట్యూబ్ ఛానల్లో ఒక ఫస్ట్ వీడియో ఎడిట్ చేశా. దేని మీద, సైక్లోన్ మీద. వాట్సాప్లో వాయిస్ రికార్డ్ మా ఫ్రెండ్ గారు రికార్డ్ చేసాడు. రికార్డ్ చేసినాడు నగేష్. షౌట్ అవుట్ టు నగేష్ ఫర్ రికార్డింగ్ ఆడియో. వాడే రికార్డ్ చేసి పంపిన ఆడియో. సో నేను ఫొటోస్ అన్ని ఎతికి అప్పుడు బేసిక్గా ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్ అని క్రియేట్ చేసిన. ఆ క్రియేట్ చేసిన ఛానల్ పేరు వచ్చేసి అన్నోన్ వరల్డ్. లాక్డౌన్లో క్రియేట్ చేసిన అది కూడా. అయితే నేను ఎడిట్ చేసిన హెచ్డి వీడియోకి అది నాకు 2 GB ఏమో వచ్చింది. ఆ వీడియో సైజ్, అంటే ఆ ఫైల్ సైజ్ 2 GB వచ్చింది. మా ఊరిలో వైఫై ఉండదు, ఎయిర్టెల్ సిగ్నల్ రాదు, జియో సిగ్నల్ రాదు. నేను ఆ వీడియో అప్లోడ్ చేయడానికి పక్క ఊరికి పోవాల్సి వచ్చేది. ఓ బ్రిడ్జ్ కాడ కూర్చొని రాత్రంతా కూర్చొని ఒక్క వీడియో అప్లోడ్ అయింది. ఇప్పుడు ఇంకో వీడియో అప్లోడ్ అవడానికి నాకు ఇంకెన్ని రోజులు పట్టేదో. అప్పుడు మరి బేసిక్గా అప్పుడు కూడా ఇంకా అంత వర్కౌట్ కాకపోయేది. నేను ఎక్కువ ఫ్రెండ్స్తో ఉండడం, ఎవరితోనో ఒకరితో ఉండేటప్పుడు ఊరికే ఫోన్లో ఏదో ఒకటి ఎడిట్ చేయాలి, పనులన్నీ లైఫ్ ఎంజాయ్ చేద్దామని, చిల్ అవుదామని ఆ యూట్యూబ్ ఛానల్ కూడా ఫసాక్. తర్వాత ఇంకా మళ్ళా ఇక్కడ ఈ ఛానల్ ఆ సిరీస్ చూసినాక నాకు, నేను ఎప్పుడు బేసిక్గా అంత ప్రజెంటేషన్లు ఇచ్చి మాట్లాడే అంత పెద్ద పీకుడు అనేది కాదు. మాట్లాడడం అంతా చాలా తక్కువ. ఆంటీ దుకాణంలో పోయి, షాప్కి పోయి ఆంటీ పెసరపప్పు అంటే కందిపప్పు ఇచ్చింది అనుకో, ఓకే ఆంటీ థ్యాంక్ యూ, మళ్ళీ వస్తా. ఇంటికి వచ్చి కందిపప్పు తెచ్చిన ఏందరా అంటే, ఆంటీ కందిపప్పు ఏముందంట అని చెప్పే రకం, మళ్ళీ పోయి అడిగే రకం కాదు. సో ఇక సాగిన జీవితాన్ని ఏం చేసినాం. ఇప్పుడు లైఫ్ ప్రశాంతంగా పోయేటప్పుడు ఏదో ఒకటి తీసుకురావాలిగా లైఫ్లోకి. మనకి బేసిక్గా జాబ్ చేసిన పనికిరాదు, జాబ్లో ఎవరు ఇస్తలేడు. కానీ అయితే మనకి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేయాలి అనే కొద్దుల మావాడు మన రూమ్మేట్ కాదు మనోడు ఊకే తీసి కెమెరా పెట్టేది. మనోడికి ఫోటోలు మస్తు తీసాడు, వీడియో రికార్డింగ్ మస్తు చేస్తాడు. ఊకే తీసి నా మొహం మీద కెమెరా పెట్టేది. నేనేదో నమస్తే అన్నాడు, మాట్లాడేది ఏదో ఒకటి మాట్లాడేది. యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు కదా బ్రో, యూట్యూబ్ ఛానల్. అయితే ఫోన్ రికార్డ్ చేస్తా అంటే స్విచ్ ఆఫ్ అయిపోయింది, చూసుకోలేదు గైస్, సారీ. అయితే ఎక్కడ ఉన్నాం, ఈ కొత్త ఛానల్ ఎట్లా పెట్టినాం అనేది ఇప్పుడు టాపిక్ కదా. సో అయితే ఇడికి వచ్చింది మనకేమో మతి మరుపు. ఏడున్నాం. సో మనోడు ఊకే ఛానల్ పెట్టు అని నేనేం చేసిన, ఇక మనకి ఎట్లయినా ఏది సాధన అయ్యేటట్లు ఏదో ఒకసారి యూట్యూబ్ ఛానల్ పెట్టి ట్రై చేద్దాం, చూద్దాం ఏదో ఒకటి అయితే కన్సిస్టెంట్ గా వీడియో అప్లోడ్ చేద్దామని, కన్సిస్టెంట్ గా వీడియో అప్లోడ్ చేద్దామని అని ఒకసారి అనుకొని ఏం చేసిన, వీడియో ఛానల్ క్రియేట్ చేసి పక్కన పెట్టేసిన. అయితే మనోడే ఒక రోజు మళ్ళీ అట్లనే వచ్చి కెమెరా పెట్టిండు. మనం కూడా ఏదో ఒకటి చెప్పు బ్రో అంటే ఏదో సోది పెట్టిన. అదే సోది తీసి ఎడిట్ చేయకుండా డైరెక్ట్ అప్లోడ్ చేసిన. కోడి కూత ఛానల్ పెట్టిన, కోడి బొమ్మ పెట్టిన, కోడి ఆరిజిన్స్ చెప్పిన ఆల్రెడీ, బొమ్మ పెట్టి పెట్టేసినాక సెకండ్ వీడియో కూడా అట్లనే అయింది. థర్డ్ వీడియో అండ్ ఫోర్త్ వీడియో తర్వాత ఏమో
ఇక ఫోర్స్ చేసుకొని సరే మనం కూడా ఒక వీడియో చేద్దాం, మనల్ని కూడా చూస్తారేమో అని ఒక చిన్న ఆశ, సంతోషం కోసం పెడదామని అనిపించింది. సరే పెడదాం, తర్వాత ఏదైతే అది. బేసిక్గా డబ్బులు వస్తాయేమో అని ఆశతోనే పెట్టాం, డబ్బులు వస్తాయి ఆశతోనే పెట్టాం. సో ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయి చూద్దాం కానీ పెట్టాం. అది స్టోరీ. పెట్టేసిన కంటిన్యూ చేసిన తర్వాత కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఎప్పుడో పాత వీడియో 2-3 అప్లోడ్ చేసినాం. తర్వాత మా ఫ్రెండ్స్ అందరూ ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబర్లు తెప్పించారు 70 మందిని. ఆ 75 మంది ఉన్నారు ఇప్పుడు. ఆ 75 మంది కోసం మళ్ళీ ఈ వీడియో. అది కథ, అది స్టోరీ. ఈ స్టోరీ చాలా లాంగ్ ఉన్నది ప్రాసెస్తోని. సో మన భాష అంత ఫ్లూయెంట్గా లేదు. సో మనం ఇప్పుడే అప్కమింగ్ యూట్యూబర్ కాబట్టి మన భాష ప్రధానంగా లేదు. సో ఈ భాషను ప్రధానంగా తీసుకొస్తా. మనకి మాట్లాడు సరిగా రాదు కాబట్టి ఇప్పుడిప్పుడే కొత్త ట్రై చేస్తున్నాం. సో మీరందరూ ఆనందించి ఆశీర్వదించి సపోర్ట్ చేయండి. అది కాదు, ఎడిట్ లో పోతుంది గాయస్. ఇదంతా ఎడిట్లో పోతుంది. ఓకే, ఇది గాయస్, ఇది స్టోరీ. సో ఇలాంటి స్టోరీలు మరెన్నో మన ఛానల్లో ఉంటాయి. అవి మంచి కావచ్చు, చెడ్డవి కావచ్చు, కొంచెం రాగా హానెస్ట్గా ఉంటాయి. సో మీరందరికీ నచ్చుతాయని ఆశిస్తూ, సో ఇప్పటివరకు ఇక సెలవు గాయస్.